ఈరోజు నిలబడి చేస్తున్నాం వీడియో. కూర్చొని బుద్ధం పడుతుంది, నడునొప్పులు కూడా వస్తున్నాయి. సరే నిలబడుకొని చేద్దాం. ఇది నిలబడితే కూడా ఫ్రీగా ఉంటుంది, బాడీ ఫ్రీ చేసుకోవచ్చు కదా అని చెప్పి నిలబడి చేస్తున్నాం. సో మొన్న క్రికెట్ మ్యాచ్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో షూట్ ఉండడం వల్ల వేరే తెలిసిన వేరే అబ్బాయిది సింగర్ది సాంగ్ ఉంటే సాంగ్ షూట్కి వెళ్ళాను. ఇక్కడ నెల్లూరులోనే జరిగింది. సో సాంగ్ షూట్ వల్ల డే అంతా అక్కడ ఉండాల్సి వచ్చింది. నైట్ లేట్ అయింది వచ్చేసరికి. సో అందుకని మొన్న చేయలేకపోయిన వీడియో. సో నిన్న ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి సగం టైం అదే అయిపోయింది. నిన్న కూడా వర్క్లో నిన్న కూడా మ్యాచ్ చేయలేదు, మ్యాచ్ వీడియో చేయలేదు, క్రికెట్ మ్యాచ్. సో ఓవరాల్గా వస్తే T20 వరల్డ్ కప్ ఒక ఎండ్కి వచ్చింది. మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వాల్సిన టీమ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి, అదే సారీ కొన్ని టీమ్స్ ఎలిమినేట్ అయిపోయి, కొన్ని టీమ్స్ క్వాలిఫై అయ్యి, కొన్ని టీమ్స్ ఎలిమినేట్ అయ్యి, ఇందులో కొన్ని టీమ్స్ ఈసారి కొత్త టీమ్స్ ఎక్స్పెక్ట్ చేశా, ఇవి ఫైనల్కి వస్తే బాగుంటాయి, ఫైనల్ కంటే సెమీస్ దాకైనా వస్తే బాగుంటాయి అనుకున్న టీమ్స్ కొన్ని రాలేదు. కొన్ని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని షాకింగ్గా వచ్చిన టీమ్స్ కొన్ని ఉన్నాయి. సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. లైట్ ఆపేసాను. లైట్ వేస్తే రిఫ్లెక్షన్ దాంట్లో పడుతుంది, టీవీలో పడి కనిపిస్తుంది నాకు. టీవీ కూడా ఆపేసారు, నాకే డిస్టర్బ్, డైవర్ట్ అవుతున్నా, కళ్ళు అట్టపోతున్నాయి నాకు. సో నెక్స్ట్ నేను అనుకున్న టీమ్స్ ఈసారి వస్తే బాగుంది అనిపించిన టీము ఫస్ట్ యుఎస్ఏ. ఈసారి వరల్డ్ కప్ టోర్నమెంట్లో చాలా బాగా ఆడారు, షాకింగ్గా బాగా ఆడారు. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. ఫస్ట్ మ్యాచ్ ఇండియాతో మన టీంతో ఆడింది. చాలా ఫస్ట్ బ్యాటింగ్ ఇండియానే చేసింది. ఫస్ట్ బ్యాట్ ఇండియానే చేసింది. చాలా త్వరగా అవుట్ చేశారు, వికెట్స్ త్వరగా పడ్డాయి. బౌలింగ్ చాలా బాగుంది, అది బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. సో ఆ టీం అనుకున్నాను ఫస్ట్. నేను యుఎస్ఏ టీం వస్తే బాగుంది అనుకున్నాను, అది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా స్ట్రాంగ్ టీమే, బౌలింగ్ బాగుంటుంది, బ్యాటింగ్ బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నాకు తెలిసి వచ్చినట్టున్నారు వాళ్ళు. లాస్ట్ టైం కూడా వచ్చినట్టు నాకు గట్టిగా వచ్చాను అనుకుంటున్నా, నాకు గట్టిగా ఐడియా లేదు. సో ఆ టీం కూడా ఎలిమినేట్ అయిపోయింది ఈసారి. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళ దాంట్లో వాళ్ళ పడిన గ్రూప్లో సౌత్ ఆఫ్రికాతో నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సూపర్ ఓవర్ జరిగింది. అసలు 1-on-1 జరిగింది. రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. 2 సూపర్ ఓవర్లు పోయింది మ్యాచ్ అది. లేదంటే అక్కడ మేబీ కొంచెం టై అయ్యింది. సో అలా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ అనుకున్న టీం అది స్ట్రాంగ్ టీం, కొంచెం వస్తే బాగుండు అనిపించింది ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఇటలీ కూడా మోస్కా, ఇద్దరు ఓపెనర్స్ ఉంటారు కదా, మోస్కా అన్నదమ్ములు ఎవరు, మోస్కా అని వస్తుంటుంది. వాళ్ళు బాగుంది. ఇటలీ టీం కూడా బాగా అనిపించింది. ఈ టీం కూడా వస్తే బాగుండు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ టీం కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకొక టీం వచ్చి నేపాల్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేశా, ఈ టీం వస్తే బాగుంటుంది అనుకుని. ఆ టీం కూడా మొన్న ఒక మ్యాచ్ గెలిచా అంతే. 4 మ్యాచ్లు ఆడితే అవుట్ ఆఫ్ 4 అనుకుంటా, 4 మ్యాచెస్ ఆడితే మొన్న గెలిచారు మ్యాచ్. 12 yearsలో ఫస్ట్ టైం ఉంటుంది గెలవడం నేపాల్ వాళ్ళు. స్పిన్ చాలా బాగుంటుంది వాళ్ళది, స్పిన్నర్స్. బౌలింగ్ స్ట్రాంగ్ వాళ్ళు నేపాల్ టీంకి. బ్యాటింగ్ కూడా బాగానే ఉంటుంది, పర్లేదు, ఆల్రౌండర్స్ ఉన్నారు. సో నేపాల్ కూడా వస్తుంది అనుకున్నాను. సో ఈ టీమ్స్ అనుకుంది యుఎస్ఏ, ఇటలీ, ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ ఇది నేపాల్. ఈ 4 టీమ్స్లో కొంచెం వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీటిలో ఏదైనా వచ్చిన. సో అనుకోకుండా అన్నీ ఎలిమినేట్ అయిపోయి, యాజ్ యూజువల్ ఎప్పుడున్న స్ట్రాంగ్ టీమ్సే వచ్చాయి. సో అనుకోకుండా షాక్ అయిన విషయం ఏంటంటే ఆస్ట్రేలియా ఈసారి ఎలిమినేట్ అయిపోయింది. అది షాకింగ్.
వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్స్ క్రికెట్లో ఎలిమినేట్ అయిపోయింది. ఏమైంది ఈసారి వాళ్ళకి తేడా కొట్టింది. ఫుడ్ పడలేదు నాకు తెలిసి, ఏమన్నా తేడా కొట్టింది మేబీ. అసలు కష్టం. ఒక్క నిమిషం ఏందో వస్తుందా వీడియో వెళ్ళరు ఎండంట, లిమిటెడ్ డ్యూరేషన్ వల్ల. ఓకే, సో వీడియో మధ్యలో లిమిటెడ్ డ్యూరేషన్ వల్ల వీడియో కట్ అయిపోయింది. సో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఆస్ట్రేలియా ఈసారి షాకింగ్లీ ఎలిమినేట్ అయిపోయింది టోర్నమెంట్ నుంచి. సర్లే, ఎప్పుడు స్ట్రాంగ్ టీమ్స్ అయినా కొంచెం కొత్త టీమ్స్ కూడా వస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు వాళ్ళు కొట్టుకుంటే ఉంది. సో ఆస్ట్రేలియా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇంకో షాకింగ్ ఏంటంటే జింబాబ్వే గురించి ఈసారి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు వాళ్ళు జరిగిన అంటే వాళ్ళ మ్యాచ్లు జరుగుతుంటే స్టేడియంలో కూడా వాళ్ళు చేసే హడావిడి భలే ఉంటుంది. అసలు పాడుకుంటా రచ్చరచ్చ చేస్తుంటారు స్టేడియంలో వాళ్ళు. అందరూ భలే చూస్తుంటారు. నేను కూడా చూస్తుంటా, టీవీలో చూస్తుంటా కదా మ్యాచ్. అంటే అదొక కల్చర్ కదా వాళ్ళది. ఏమంటారు వాళ్ళ కల్చర్ కొంచెం కరేబియన్ ఐలాండ్స్ ఏదో అంటారు కదా, అటు సైడ్ వెస్ట్, వీళ్ళు ఆఫ్రికన్స్. మనకు అంత నాలెడ్జ్ లేదు. సో వాళ్ళ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే అవతల వాళ్ళు కూడా బాగా అనిపిస్తుంది. సో జింబాబ్వే సరే షాక్ చేసింది నన్ను కూడా. అసలు ఏమి అసలు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ, ఒక్క బౌలర్ ఉన్నాడు, వాడిని చూస్తే భయం వేసేస్తాను నాకే. ఒక 7 అడుగులు ఉంటాడు ఏమన్నా అంత ఉంటాడు. బ్లెస్సింగ్ ముజర్బాని వాడు అంత ఉంటాడు మనిషి. వాడు వేస్తుంటే బౌలింగ్ అసలు మామూలుగా ఇట్లా బౌలింగ్ వాడు చాలా బాగా వేస్తున్నాడు అసలు. నెక్స్ట్ బ్యాటింగ్ కూడా బాగుంది వాళ్ళు. సో ఈసారి మొన్న నైట్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ మొన్నైంది, నిన్న కదా, సారీ నిన్న. కన్ఫ్యూజన్ బయట డైవర్ట్ అయ్యేలా షూట్కి వెళ్ళిపోయింది, నాకు అర్థం కాలేదు. అసలు నిన్న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ శ్రీలంక జింబాబ్వే మ్యాచ్. షాక్ శ్రీలంక కూడా అసలు. ఏమి బ్యాటింగ్ అసలు వికెట్లు కూడా పడట్లేదు అసలు. స్పిన్నర్స్ మళ్ళీ శ్రీలంక అంటే నీకు స్పిన్. శ్రీలంక, బంగ్లాదేశ్, ఏషియన్ టీమ్స్కి వస్తే ఎక్కువ స్పిన్నర్స్ కదా. పాకిస్తాన్, మనోళ్ళు, నేపాల్, ఎలిమినేటెడ్ నేపాల్. పైన కూడా కొడతాం జింబాబ్వే. సూపర్ ఆడాడు మ్యాచ్ అసలు నిన్న కూడా మధ్యాహ్నం. నేను సాయంత్రం చూసాను, సెకండ్ ఇన్నింగ్స్ చూసాను. మామూలుగా ఆడట్లేదు అసలు. షేడింగ్ కూడా షేక్ అయింది అసలు. వాళ్ళ షేడింగ్లో వాళ్ళ దాంట్లో జరిగిందంటే వాళ్ళు కూడా, శ్రీలంక వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏమాడతారు అసలు. సో అలాగా షాకింగ్ లేదు. జింబాబ్వే ఈసారి సూపర్ 8లోకి ఎంటర్ అయింది. నాకు తెలిసి సూపర్ 8లోకి కొంచెం వచ్చిన అంటే కొంచెం వీక్ అనుకున్న టీం వచ్చిన వాటిలో జింబాబ్వే. అట్లా కొన్ని వచ్చుంటే బాగుండు. నాకు తెలిసి కొత్త టీమ్స్ ఏమైనా వచ్చుంటే బాగుండు. యూఎస్ఏ వచ్చుంటే బాగుండు. సూపర్ 8లో చాలా బాగుండేది కొత్త టీం. అంటే ఎలా పర్ఫామ్ చేస్తారు, స్ట్రాంగ్ టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనుకుంటే క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ టీమ్స్ ఉంటాయి, ఎప్పుడు ఇవే కొట్టుకుంటా ఉంటాయి. ఏమనిపిస్తుంది, ఏదైనా కొత్త టీం వస్తే బాగుంటుంది, ఫైట్ బాగుంటుంది. వాళ్ళు ఓడిపోయినా కూడా నీకు ఫైట్ బాగుంటుంది. అదే పరిస్థితి. సో ఇప్పుడు సూపర్ 8 వద్దాం ఒకసారి. సూపర్ 8 గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు సూపర్ 8 గ్రూప్ 1, గ్రూప్ 2 2 ఉన్నాయి. ఈచ్ గ్రూప్లో 4 టీమ్స్ ఉన్నాయి. సో గ్రూప్ 1కి వస్తే ఫస్ట్ ప్లేస్లో జింబాబ్వే, నిన్న గెలిచిన జింబాబ్వే. సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వెస్టిండీస్ ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉంది. సో సూపర్ 8 గ్రూప్ 2కి వస్తే ఫస్ట్ ప్లేస్లో న్యూజిలాండ్, సెకండ్ ప్లేస్లో మన ఓనర్స్ ఇంగ్లాండ్ టీము. థర్డ్ ప్లేస్కి వస్తే పాకిస్తాన్. ఫోర్త్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో శ్రీలంక ఉందనుకుంటా. థర్డ్ ప్లేస్లో శ్రీలంక, ఫోర్త్ ప్లేస్లో పాకిస్తాన్. సో ఇది
సో 2 గ్రూప్స్, ఈచ్ 4 టీమ్స్, టోటల్ 8, సూపర్ 8. సోమవారం నుంచి మ్యాచ్లు బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈరోజు రేపు 2 డేస్ వదిలేస్తే ఇంకా మండే నుంచి మ్యాచెస్ ఉంటాయి. సో రోజుకి నాకు తెలిసి ఒకటే ఉన్నట్టుంది, రోజుకి 1, 2 అట్లా పెడుతున్నారు. మార్చ్ 8 దాకా ఉన్నట్టుంది షెడ్యూల్ నాకు తెలిసి. 6th 8 దాకా నాకు కరెక్ట్ ఐడియా లేదు. 6th 8 దాకా ఉంది షెడ్యూల్ అయితే. యా సో నాకేసి ఏంటంటే గ్రూప్ 1 నుంచి ఉన్న టీమ్స్లో జింబాబ్వే, ఇండియా ఈ 2 క్వాలిఫై అయితే బాగుండు. ఆ వాటిలో కొంచెం టాప్ వస్తే బాగుంటుంది. జింబాబ్వే వస్తే బాగుంటుందని నాకు ఇస్తాను. మళ్ళా స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి, వెస్టిండీస్ ఉంది, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఉంది, కాబట్టి ఇవి ఛాన్స్ రాకపోవచ్చు. జింబాబ్వే వస్తే బాగుంటుంది. ఉన్న ఈ 4 టీమ్స్లో కొంచెం టాప్లో ఉంటే నెక్స్ట్ ఇండియా ఎట్లా వస్తుంది చెప్పలేదు. మనం బాగానే ఆడతారు కాబట్టి. నెక్స్ట్ గ్రూప్ 2కి వస్తే పాకిస్తాన్ వస్తే బాగుంటుంది, అంటే ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం టోర్నమెంట్, వేరే ఉద్దేశాలు ఏం లేదు. పాకిస్తాన్ వస్తే బాగుంటుంది. నాకు తెలిసి రావచ్చు కూడా. శ్రీలంక అంతే. ఈ 2 వస్తాయని అనుకుంటున్నాం. చూడాలి మన నుంచి అలా జరుగుతుంది. అది పరిస్థితి. సూపర్ 8కి వస్తే జింబాబ్వే ఒక్కటి ఇంట్రెస్టింగ్ ఉంది వీటిలో, సూపర్ 8లో నాకు. యా మిగతావన్నీ ఇంటికి వెళ్ళిపోయి అది పరిస్థితి.